everyone, welcome back to YouTube channel Sai Kiran T7 యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అయితే ఫస్ట్ అయితే జడ్జెస్ వచ్చారు. తర్వాత అయితే మన ఎక్స్ కంటెస్టెంట్ 3 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేశారు. అందులో ఫస్ట్ అయితే ప్రియాని ఇన్వైట్ చేశారు. ప్రియాని ఇన్వైట్ చేయగానే ప్రియా వచ్చింది. ప్రియా అయితే కొంచెం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్నది కాబట్టి ఆమె స్టేజ్ పేరెంట్స్ అవన్నీ చెప్పింది. ఈసారి కంటెస్టెంట్స్ అయితే ఈ అరాచకంగా ఉన్నారు. ఏ టాస్క్ పెట్టినా చేద్దామన్న లెవెల్లో ఉన్నారని శ్రీముఖి అయితే అన్నది. తర్వాత అయితే ఆమె అయితే అడిగింది మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలని. ఫస్ట్ అయితే రాజకుమార్ని అడిగింది. రాజకుమార్ అన్నది నీకు ఈ బిగ్ బాస్కు వెళ్ళడానికి డిజర్వ్డ్ కాని వాళ్ళు ఎవరు అని అడిగింది పర్సన్. అపూర్వ అని అన్నది. అపూర్వ అన్నాక తర్వాత అయితే కొంచెం కంటెంట్ క్రియేట్ అయింది. తర్వాత అయితే ప్రియాంక అయితే రాజకుమార్ని సెలెక్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ అయితే రాజకుమార్ని సెలెక్ట్ చేసింది. రాజకుమార్ అయితే నువ్వు అపోనెంట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు అని చరణ్ అని అన్నాడు. త్రీ గ్రీన్స్ కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకున్నది. తర్వాత చరణ్ని నువ్వు అపోనెంట్ ఎవరు సెలెక్ట్ అవుతావు అంటే అపూర్వ ఎందుకంటే వాళ్ళిద్దరు డిజర్వ్ అని కొట్టాడుకుంటే నేను విన్ అవుతామని ఒక ఫన్ జనరేట్ చేశాడు సంథింగ్. కానీ ఈ టాస్క్ అయితే ఓకేలాగా ఉంది. అంటే ఇది లక్ బేస్డ్ టాస్క్. మేబీ ఇది లక్ రెండు కావాలి, టాలెంట్ కావాలి, స్ట్రాటజీ కావాలి. లక్ బేస్డ్ టాస్క్ కాబట్టి దీనిలో అయితే బెలూన్ అనేది ఉన్నది. దాన్ని పంపింగ్ చేయడం, నెంబర్స్ ఆ బోర్డు మీద ఉన్న నెంబర్స్ సెలెక్ట్ చేసుకోమన్నది. కానీ ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇంకా స్ట్రాటజీ కావాలి. ఎందుకంటే బెలూన్స్ మన నెంబర్స్ సెలెక్ట్ చేసేయడం వల్లనే, ప్రెస్ చేయడం వల్లనే పేలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన స్ట్రాటజిక్గా రాజకుమారి అయితే స్ట్రాటజిక్గా వెళ్ళింది. మళ్ళీ ఇటు చరణ్, అపూర్వ ఇంకా ఆల్మోస్ట్ స్ట్రాటజిక్స్ అనే నెంబర్స్ చెప్పుకుంటూ పోయింది. ఫస్ట్ అయితే అపూర్వ ఎగ్జిట్ అయింది. అపూర్వ తర్వాత చరణ్ రాజకుమారి ఉండే. రాజకుమారి అయితే లాస్ట్ మూమెంట్లో 14 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంది. 14 నెంబర్స్ అయిపోయినాక చరణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆయన ప్రెస్ చేసే 2 సెకండ్స్లోనే బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత రాజకుమార్ అయితే విన్ అయింది. ఈ టాస్క్, ఈ ఫైర్ కార్డ్ అనేది రివర్స్ డెసిషన్ అనేది ఇచ్చారు. ఈ ఫైర్ కార్డ్ రివర్స్ డెసిషన్ సంబంధించింది. ఇది ఎలా యూజ్ అవుతుందని ఫర్దర్ వీడియోలో చెప్తా అని వాళ్ళు అన్నారు. ఫర్దర్ ఎపిసోడ్లో మనం ఇంకా తెలుసుకోవచ్చు ఇంకా ఫైర్ కార్డ్ గురించి. సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ డెసిషన్ మేకింగ్ గురించి ఉంది. నెక్స్ట్ అయితే మనీష్ వచ్చినాక తర్వాత మనీష్ అయితే ఫస్ట్ అయితే అందరినీ అడిగాడు మీకు ఏంటిది బిగ్ బాస్కి వెళ్ళడం ఏంటిది అని సంథింగ్ అడిగాడు. కొందరు ఒక్కొక్క విధంగా చెప్పారు. తర్వాత అయితే హేమంత్ లేచి నేనైతే ఈ టాస్క్ ఆడాలనుకుంటున్నాను అని. ఏదైతే ఫైర్ కార్డ్ అయితే స్కిప్ ద రౌండ్ అని ఉంది. స్కిప్ ద రౌండ్ అంటే ఏదైనా రౌండ్ స్కిప్ చేయడం కావచ్చు మేబీ. అయితే అదైతే ఉంది బిగ్ బాస్. ఇవాళ అయితే ఎపిసోడ్ అయితే షార్ట్లీగా ఉంటుంది. వీడియో అనేది లెంత్ అంత ఏమి ఉండదు. ఫస్ట్ అయితే హేమంత్ సెలెక్ట్ చేసుకున్నాం. హేమంత్ తర్వాత గాయత్రి, తర్వాత దీపక్ని సెలెక్ట్ చేశారు. దీపక్ సెలెక్ట్ చేసినాక అదైతే ఈ టాస్క్ వచ్చి ఫిషర్ అనే స్టిక్కర్స్ ఉంటాయి. దాన్ని ఫ్లై చేసుకుంటూ ఎవరి బాక్స్లో వాళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్. ఫస్ట్ అయితే గాయత్రి బ్లూ అనేది పింక్ ఇచ్చారు. హేమంత్ బ్లూ, తర్వాత దీపక్ ఎల్లో కలర్ తీసుకున్నాడు. తర్వాత అయితే మధ్యలో టాస్క్ చేయడం హేమంత్ అయితే ఫస్ట్ అయితే స్ట్రాటజిక్ ప్లే చేశాడు. మొత్తం చేపలను తీయడం, పక్కలను తీయడం అనేది. కానీ అదొక స్ట్రాటజిక్ సంథింగ్. తర్వాత గాయత్రి ఇంకా మొదలుపెట్టింది. తర్వాత దీపక్ అయితే నాకైతే అరాచకం అనిపించింది. ఏందిరా బాబు ఇది, ఆయన స్ట్రాటజీ వాడకుండా ఆయన డెసిషన్స్తోనే గెలవడం ఏంది బాబు అనిపించింది. లాస్ట్కి అయితే దీపక్ విన్ అయ్యిండు. దీపక్ విన్ అయినాక దీపక్ అయితే ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఎమోషనల్గా ఫీల్ అయ్యేసరికి దానిలో ఎందుకు ఎమోషనల్ ఫీల్ అయింది అంటే అభిజిత్తును మా నవదీప్ అప్పుడు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ ఇవ్వాలి, బిందు మాధవ్తోనే అప్రిషియేషన్ కావాలని కొన్నాడు. అప్రిషియేషన్ అయితే బిందు మాధవ్ ఇచ్చింది. యాక్చువల్లీ అయితే ఫైర్ కార్డ్ అయితే వచ్చింది. లాస్ట్కి అయితే కళ్యాణ్ పడాలా అచ్చుతోనే అయితే ఈరుగా తీసిండు. అయితే అతడైతే కొంచెం విన్నింగ్ అనే అంతేం లేదు. అంటే విన్నింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. అది నార్మల్గా మాట్లాడి ఈ డెడికేషన్ మీ నలుగురికే నాకు ఫస్ట్ నుండి నన్ను ప్రోత్సహించారు సంథింగ్ ఏదో చెప్పాడు. తర్వాత అయితే బిగ్ బాస్ మీరు ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారని అడిగితే ఫస్ట్ అయితే మిథిలేష్ అయితే చెప్పాడు. కొంచెం సంథింగ్ చెప్పాడు. తర్వాత అమ్మన్ అయితే నా దాంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, నేను గేమ్స్ ఆడగలను, అన్నీ చేయగలను, కామెడీ చేయగలను, అన్నీ చేయగలను, నేను బిగ్ బాస్కి ఎలిజిబిలిటీ అని అన్నాడు. తర్వాత కళ్యాణ్ అయితే ఆయన బిగ్ బాస్ టైటిల్ అయితే అమర్ చేతిలో పెట్టాడుతో నాకైతే ఇరుగా వైబ్స్ అనేది ఒక వైబ్ అనేది వచ్చింది. అదైతే కిరాక్ అనిపించింది. అమ్మని అయితే ఏ టాస్క్ అయినా ఇరుగా తీస్తాడా అనిపించింది. ఈ ఫీలింగ్ అయితే మీ ఫీలింగ్ ఏంటిది అనేది మీరు వీడియోలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో అదైతే ఫైర్ కార్డ్ ఏంటిది అనేది రివీల్ చేయాలి. లాస్ట్ మూమెంట్లో రివీల్ చేస్తామని అన్నారు. లాస్ట్ ఫర్దర్ ఎపిసోడ్లో రివీల్ చేస్తామన్నారు. తర్వాత అయితే ఫైర్ కార్డ్ గురించి అయితే ముగ్గురిని సెలెక్ట్ చేశారు. అమన్, రోహిత్,
అండ్ మిథిలేష్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్‌లో అయితే ఫ్లాగ్ కట్టడం. ఆ ఫ్లాగ్స్ ఇసుకలో తీసుకొని, శాండ్‌లో తీసుకొని ఫ్లాగ్ కట్టాలి. అసలు ముగ్గురు ఉంటారు. సెకండ్ రౌండ్‌కి ఇద్దరు క్వాలిఫైడ్ అని తెలుసు. దానిలో ఫస్ట్ రోహిత్ పెట్టాడు. రోహిత్ తర్వాత అమన్ పెట్టారు. తర్వాత మిథిలేష్ అయితే ఇంకా రాలేదు. అయితే అతనికి టైమ్ అప్ అయిపోయింది. ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ పిల్లో టాస్క్. అంటే 2 రౌండ్స్‌గా డివైడ్ చేసిన హాఫ్ రౌండ్ ఒకరిది, హాఫ్ రౌండ్ రోహిత్‌ను, అమన్. అయితే ఇదైతే బీభత్సం. ఈ గేమ్ అయితే హైలైట్ అనిపించింది. ఇద్దరు వెరీ డిఫికల్ట్ అంటే డిఫికల్ట్‌గా ఇచ్చారు. ఇద్దరు ఇద్దరైతే కుస్తీ పోటీలాగా స్ట్రాటజిక్ ప్లే చేశారు ఫస్ట్ దాంట్లో. తర్వాత సంచాలక్ అపూర్వ అని పెట్టారు. అపూర్వ సంచాలక్ చాలా బాగా అనిపించలేదు. నాకైతే డెసిషన్ అయితే కరెక్ట్ తీసుకోలేదు అనిపించింది. మధ్యలో స్కిప్ చేయడం అదంతా వేస్ట్ డెసిషన్ అనిపించింది. మీకేమనిపించింది? అపూర్వ సంచాలక్ ఎలా చేసిందని? నేనైతే డిజార్వ్డ్ సంచాలక్ అనుకుంటున్నా. తర్వాత అయితే ఇద్దరు కరెక్ట్ ఆడారు. సంచాలక్ అయితే రోహిత్ విన్నర్ అని అన్నారు. కానీ అప్పటికి అమన్ దాంట్లో పిల్లోస్ ఎక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పారు జడ్జెస్ ఆల్మోస్ట్. మేము అనేది ఇది కంటెస్టెంట్స్ గేమ్ బట్టి పిల్లోస్ ఎక్కువ ఉన్నాయని కాదు. నేను ఎలా ఆడారని దాన్ని బట్టి ఇస్తాను. మీరైతే ఇప్పుడైతే వాళ్ళని అడిగారు అమన్ అని చెప్పారు. తర్వాత అయితే అమన్ విన్ అయింది. అమన్ విన్ అయినాక ఆ ఫైర్ కార్డ్ ఎవరికి ఇస్తావు, నీకు ఫర్దర్‌గా ఎపిసోడ్‌లో ఎవరు ఇస్తారు నీకు అని అనిపిస్తే నాకైతే బిందు మాధవి అనిపించింది. నేను ఎందుకంటే బిందు మాధవి నుండి రెడ్ తీసుకున్నా కాబట్టి ఆమె నాకు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్‌లో హెల్ప్ చేస్తది అనుకుంటున్నా అని అన్నాడు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.